ఓకే నువ్వు థ్యాంక్ యూ కాదు, నువ్వు బాగా చదువుకోలేదు. ఓకేనమ్మా, బాగా చదువుకోవాలి. ఓకే, ఒక పేపర్ చింపేసి దీంట్లో అక్షరం రాసింది ఉంటా, ఇక్కడే సొమ్ము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంకెలు ఇక్కడేమో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మనం ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే, గడిచిన ఒక వారం క్రితం అంటే ఆగస్టు 15 మనం చేసిన చిన్న ప్రయత్నం అయినా కానీ ఒక మనిషికి మన గ్రామం వరకు తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు. సో ఆ వ్యక్తి ఎవరన్నది విశాఖపట్నం నుంచి శేఖర్ 21 ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన మా గ్రామంకి మారుమూల ప్రాంతమైన రూట్ బాగాలేకపోయినా కానీ ఆయన రావడం జరిగింది. ఆయన ఏం తీసుకొచ్చారు ఏంటన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. మా గ్రామంకి వచ్చి ఆగస్టు 15 జరుపుకున్న నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ వల్ల మా గ్రామం ఒక మెట్టు ముందుకెళ్ళిందని నేనైతే సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మన వీడియోలోకి వెళ్దామా? ఎవరు వచ్చారు ఏంటనేది చూపిస్తాను మీకు. ఈ మారుమూల ప్రాంతంలో మా వీడియోలు చూసి మీరు ఈ రావడానికి గల కారణం ఏంటో చెప్పండి. ఆల్రెడీ ఏజెన్సీలో చాలా ఊర్లు చేస్తాం. మీరు మన ఛానల్లో కూడా చాలా మంది చూస్తున్నారు. నిజంగా మీరు కూడా ఏజెన్సీలో చక్కగా మంచి మంచి వీడియోలు చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు అన్నమాట. ఇప్పుడు మన అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊర్లో స్కూల్ అనేది లేదు. నెక్స్ట్ తోవ కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది. రావడానికి వస్తుంటే బ్రేక్లు పెట్టినా బండి ఆగట్లేదు, బండి దూసుకెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం. అంటే ఒక హాస్పిటల్ కానీ, ఒక మంచి కానీ, ఒక చెడ్డ కానీ ఏదైనా సరే ప్రజలకి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక అడవిలో లేము, ఒక ఊర్లో, ఒక అరకు దగ్గరలో, ఇంచుమించు అరకు ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఇక్కడ నుంచి ఒక 21 km స్మాల్ డిస్టెన్స్. మరి గట్టిగా అయితే ఒక 40 minutes 40 నిమిషాలు దగ్గరలో ఉన్నాం. కానీ ఈ ఊరు అసలు డెవలప్మెంట్ లేదు. వస్తున్న దారిలో ఎన్నో కష్టాలు, ఎన్నో మలుపులు, ఎన్నో కొండలు, ఎన్నో అస్సలు ప్రజెంట్ అయితే ఈ ఊరికైతే దారి లేదు. ముఖ్యంగా అలాగే స్కూల్ లేదు. పిల్లలకి చదువు అనేది, విద్య అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ రోజు బాలలే రేపు పొద్దున్న అవుతారు, పౌరులు అవుతారు. వాళ్ళకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ లేదు, అలాగే వాళ్ళకి మంచి సౌకర్యం లేదు, ఏది లేదు. అంటే మా వంతు సహాయం తమ్ముడు కూడా చాలా మంచిగా ఎన్ని చేస్తాను, అన్ని పెడుతున్నాను కాబట్టి వాళ్ళకి ఏవో కొన్ని బుక్స్, కొన్ని పెన్సిల్స్ అన్ని తెచ్చాం ఇవ్వడానికి కూడా, చదువుకోవడానికి. అలాగే గవర్నమెంట్ని కానీ ఎవరినైనా కోరుకున్నది ఒకటే, ఈ ఊరికి కావాల్సింది రోడ్డు, ఇంకా పిల్లలకి స్కూలు, ఒక మాస్టర్ గారు. ఎందుకంటే స్కూలు కట్టిన టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ కట్టి టీచర్ లేకపోయిన ఇబ్బంది, టీచర్లు స్కూల్ లేకపోయిన ఇబ్బంది, రెండింటిలో ఏది లేకపోయిన ఇబ్బంది. అంటే ఒకటి ఇది అంటే ఒక రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం గవర్నమెంట్కి, స్కూల్ అనేది ఇక్కడ ఉంటే పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ జీవితాలు బాగుపడతారు. నెక్స్ట్ మంచి రానున్న భవిష్యత్తుకి మంచి పునాదులు అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సార్ డిప్యూటీ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఈ ఊరికైతే చాలా ఊర్లు ఇప్పుడు పెద్దపాడు, పుట్టినపాడు ఎన్ని మనం వీడియోలు చేస్తాం, మొత్తం రోడ్లు పడ్డాయి. మరి ఈ ఊరికైతే రోడ్లు లేకపోవడం ఎంతో బాధాకరం విషయం. రోడ్డు ఎలాగుంది, అలాగే ఊర్లో స్కూల్ ఎలాగుంది, వాతావరణం ఎలాగుంది, ఒకసారి మిగిలినంతా కూడా అప్డేట్ వీడియోలో వస్తుంది, చూడండి ఒకసారి. ఇప్పుడున్న జనరేషన్లో ఈ చిన్నపిల్లలు చాలా మంది పాడైపోతారు. దీన్ని మనం బయట ప్రపంచానికి కొంచెం తెలిసేద్దాం అంది అంటే మనకు రూట్ కూడా సరిగ్గా లేదు, మళ్ళీ ఊరు కూడా స్కూల్ బిల్డింగ్ లేదు కదా. దీని గురించి మన బయట అదే ముందేంటంటే రోడ్డు ఇంపార్టెంట్, అలాగే స్కూల్ కూడా ఇంపార్టెంట్, టీచర్ కూడా చాలా ఇంపార్టెంట్. టీచర్ కూడా రోడ్ రాలేక ఉండిపోతున్నారు. ఈ వీడియోలు బయట ప్రపంచం తెలిసేసి ఒకవేళ గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందేమో అన్న ఉద్దేశంతో ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్స్ కి మా గ్రామానికి రప్పించేసాం. ఆ వీడియో చూసి మీరు మా గ్రామస్తులు అంటే పిల్లలకి మీరు సహాయంగా మీరు తీసుకొచ్చి ఏంటి ఇస్తారో మాకు తెలీదు. రెవెన్యూ విలేజ్ కాదు అంటే గవర్నమెంట్ పరిధిలో లేదు. ఈ బొరపట్టు గ్రామం అంటే బొరపట్టు గ్రామం గవర్నమెంట్ విలేజ్ లేకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ పరిధిలో లేదు. లేదు అంటే ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కానీ రెవెన్యూ అనేది కనిపించట్లేదు. రెవెన్యూ అనేది కనిపించట్లేదు. ఇక్కడ వాళ్ళ పట్టాలు కూడా లేవు. పట్టాలు లేవు. ఒకసారి మీకు లోపల చూపిస్తాను. పిల్లలు స్టూడెంట్స్ ఏ గదిలో చదువుకుంటున్నారంటే అంటే ఊర్లో స్కూల్ అయితే లేదంటండి. ఇప్పుడు ఏ గది ఉందో ఈ గదినే స్కూల్ కింద ఓడుతున్నారంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే పాప ఉందా? ఫ్యాన్ మరి ఏం పెట్టలేదు. ఇది ఉండడానికి ఇది అదృష్టం దొరికిందా ఈ గది. ఫ్యాన్ వీళ్ళకి కూడా అంతా అయితే టీచర్ రాక పాపని ఏడవుతుంది మీకు ఇక్కడ? ఏడ్చి అవుతుంది, వేడవుతుందా? చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్ లేదు. ఫ్యాన్ లేకపోతే మీకు వేడి చేస్తుంది, ఉండలేకపోతున్నారు వేడికి. పైనుంచి వేడి దిగిపోతుంది. మీకు ఫ్యాన్ పంపిస్తాను, ఓకేనా?
ఫ్యాన్ పంపిస్తాను, ఇస్తారు మీకు. ఓకే, నోట్స్లు, ఇంకా పెన్లు, పెన్సిల్స్, ఇంకా అలాగే పలకలు, తినడానికి స్వీట్స్, క్యారేజర్స్ అవన్నీ తీసుకొచ్చినందుకు మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతలుగా ఉంటాము. నిజంగా వీడియోలు పెట్టిన బ్రదర్స్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కొని తీసుకొచ్చారు. సో బాగా చదువుకుంటారా? మీరు అన్నీ ఓకే, మీకోసం కష్టపడుతున్నారు కదా. ఎవరితను యూట్యూబర్ ఏడవుతారా మీ అందరికి? బాబాయ్ అవుతారా? మీ ఊరు కోసం కష్టపడతాను, మీరు చదవండి, బాగుండండి, మీరు ప్రైజ్కి అవ్వాలి, మీరు కూడా బాగుండి 10 మంది సాయం చేయాలి. ఇప్పుడు వరకు మనం కొన్ని చాలా స్కూల్కి ఇచ్చాం, చాలా చూసుంటాం ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా, చాలా స్కూళ్ళకి, చాలా ఏరియాల్లో. ఇంతవరకు మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఊర్లు చేశాను. ఎన్ని ఊర్లు ఒక లెక్క, ఈ ఊరు ఒక లెక్క. ఎందుకు ఊరు ఒక లెక్క అంటే ఊరికి రావడానికి తోవైతే లేదు, చాలా కష్టంగా వచ్చాం. వచ్చిన తర్వాత ఇటువంటి స్కూల్ నేను ఎక్కడ చూడలేదు. ఒక మాస్టర్ గారు ఉండే ఇల్లు అంట, అది దీని ఇల్లునే స్కూల్ కింద నడుపుతున్నారు ప్రెజెంట్. ఇక్కడికి ఇది లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది, దూరం అయిపోయిందని రోడ్ బాగుందని మాస్టర్ గారు కూడా రావట్లేదు. ఇక్కడ ఊర్లో పాపే పిల్లలకు చదువు చెప్తుంది. ప్రెజెంట్ అయితే ఊరు ఎలాగ బయటికి ప్రపంచానికి వస్తుందంటే, మీకు తెలిసి తమ్ముడు యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియోస్ పెడుతుంటాడు అరకు, మొత్తం అరకులో ప్రతి వీడియోస్ వస్తుంటాయి. తమ్ముడు ద్వారా ఊరు అనేది బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ ఉండడం వల్ల కొన్ని అంటే లోపల పడిపోయిన మారుమూల గ్రామాలు కూడా బయటికి తెస్తున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మనం పైకి లేపాలి, చదువుకోవాలి. విద్య అనేది ఎంత అవసరం అంటే, విద్య లేకపోతే మనం ఏం చేయలేం. ఈ రోజు ఉన్నతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే. పిల్లలు కూడా చదువుకొని మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. పిల్లలకి ఏ సాయం కావాలన్నా, అంటే చదువు పరంగా ఏది కావాలన్నా మేము చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మాకు కలిగిన దాంట్లో మీరు కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేస్తూ ఇంకా ముందు తీసుకెళ్ళి ఇంకా దీన్ని డెవలప్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకోటి విషయం ఏంటంటే, పిల్లలకి బ్లాక్ బోర్డ్ లేక, పిల్లలకి మీరు చూడండి, పిల్లలకి బ్లాక్ బోర్డ్ లేక అక్షరాలు అనేది ఒక వైట్ పేపర్ పెట్టి దీని మీద రాస్తున్నారు. పిల్లలకి చదువుకోవడానికి ఈ ఊరికి ముఖ్యంగా రావడానికి ఈ ఊర్లో స్కూల్ లేదు కదా, మాస్టర్ గారు లేరు, తోవ రోడ్ లేదు, చాలా ఇబ్బంది పరిస్థితుల్లోని. ఇప్పుడు వీళ్ళకి ఎవరైనా చేయాలని కొంచెం సాయం చేయొచ్చు. అంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నది తమ్ముడు, నడుపుతున్నారు. ఇది పాడుపడిపోయిన ఒక ఇల్లునే నడుపుతున్నారు. మీరు ఇక్కడ వీళ్ళు ఏదైతే బోర్డు లేదు, ఇక్కడ రాయడానికి కూడా వీళ్ళకి బోర్డు లేకపోవడం వల్ల ఇక్కడ ఏబిసిడీలు ఇక్కడ రాస్తున్నారు, 1 2 3 ఇక్కడ రాస్తున్నారు, అలా కూడా ఇక్కడ చెప్తున్నారు. అసలు అనకూడదు కానీ ఇంత పేద పరిస్థితుల్లో స్కూల్ ఉంది, చాలా బాధాకరంగా ఉంది. మీలో ఎవరైనా మనస్సు కదిలి సాయం చేయాలనుకుంటే స్కూల్కి సాయం చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇచ్చింది ఎక్కడికి పోతే భగవంతుడితో సమానం పిల్లలు. ఎందుకంటే ఈ రోజు చదువుకుంటే రేపు పొద్దున్న ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు, ఎంత బాగుంటుంది. అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు. నిజంగా మానవత్వం చూపించి పిల్లలకి సాయం చేస్తారని తమ్ముడు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పిల్లల్ని పైకి తేవాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఈ గ్రామాన్ని కానీ ఊరిని కానీ పైకి తేవాలని ఎంతో ఆతృత పడుతున్నాడు, తను ఆశపడుతున్నాడు. కాబట్టి కంపల్సరీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి ముఖ్యంగా టీచర్ గారు అయితే ఉన్నారు కదమ్మా, ఉన్నారు, కానీ ఆయన రాలేకపోతున్నారు. ప్రజెంట్ ఆయనకు ఒంట్లో బాగాలేదు, తోవ కూడా బాగోలేదు, అన్ని ఇబ్బందులు ఉన్నారు. ప్రజెంట్ అయితే పాప ప్రజెంట్ ఆయన ప్లేస్ లో చేస్తుంది. అలాగే తమ్ముడు ఊరు అంతా కూడా సహకరిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఫ్యాన్లు లేవు, ఒక లైట్ లేవు. స్కూల్ ఒకసారి చూపించుతాం, ఇదే స్కూల్. అంటే సరైన ఏం లేవు. పిల్లలు కూడా ఈ పాప ఇందాకటి నుంచి ఏడంటున్నాం, ఉక్కు పెడుతున్నా వేడి. ఒకసారి చూపించండి ఆ పాప, నెల ముందుకు రండి. ఏడవుతుంది ఇందాకటి నుంచి మీకు ఒకసారి చెప్పు. వేడి చేస్తుంది, మండిపోతుంది ఒళ్ళంతా, అంటే ఒంట్లో పోతున్నారు, వేడి చేస్తుంది. ఓకే, ఫ్యాన్ పెట్టేద్దాం. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే, నువ్వే చదువుతా మీరు ఇస్తే బాగుంటుంది సార్. తీసుకురా, తీసుకోండి. రండి, ఎలా లైన్ కూర్చోండి, లేకండి. ఓకే, నువ్వు థ్యాంక్ యూ కాదు, నువ్వు బాగా చదువుకోలేదు. తరలేదు ఇటు నాగస్టుడు బాగా చదువుకోవాలి. ఓకే ఓకేనమ్మా, బాగా చదువుకోలేదు. ఓకే, అంటే వీరికి ఇది వరకు ఎవరు కూడా ఇవ్వలేదు, అలాంటి తర్వాత ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ చెప్పలేదా? థ్యాంక్ యూ చెప్పట్లేదు, నవ్వండి కొంచెం. ఇంకా చాలా మంది పిల్లలు రాలేదా? రాలేదు, చాలా మంది రాలేదు. పెడతాను లేదు, తీసుకెళ్ళు. అది ఒకటి పట్టింది. మేమే ఉండకపోతున్నాం ఇంత వేడికి. ఇప్పుడు నేనే ఉండకపోతున్నాను, నాకే చాలా దారుణంగా ఉంది వేడి. పడిపోతాయి. తీసుకోండి, రండి, కలకడ కూడా తీసుకోండి.
రండి రండి చేద్దాం ఉట్టు పలక అవ్వకూడదు చాక్లెట్ పలక పలుపుల్లో కూడా తెచ్చాను పలుపులని ఇంట్లో బాబు ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఎంతమంది? ఫస్ట్ క్లాస్ ఎవరెవరు? 11 1 2 తరగతులు. చాక్లెట్ అంటే ఇక్కడ స్కూల్ లేకపోవడం వల్ల వీళ్ళకి ఎటువంటి ఆదులు లేకుండా వీళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళకి అనాథల్లాగా ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో పట్టుకో పాప ఎవరికి కావాలి? బాబు తీసుకో పాప ఇంకో క్రాప్ చేసి కట్ చేసి మాకి స్కూల్ కావాలి సార్. స్కూల్ కావాలి సార్. మాకి స్కూల్ కావాలి సార్. రోడ్డు కావాలి సార్. అరకులో ఇది ఒక గ్రామం. అరకు నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంది. ఒకసారి మనం ఊరు వాళ్ళ మాటలను తెలుసుకుందామా. ఊరు పేరేటమ్మా? బొల్లిపేట. ఓకే. ప్రజెంట్ స్కూల్ అయితే మీరు చూడొచ్చు, ఇదంతా కూడా స్కూల్. అంటే విలేజ్ లో స్కూల్ అనేది ఈ రకంగా ఉంది. అంటే ఒక పిల్లలు లోపల ఉండలేకపోతున్నారు. లోపల ఎలాగుంది మీకు? వేడి వేడి ఉంది. ఓకే సరే, కిటికీ తలుపు ఇప్పుడు తీద్దామని నేను అనుకున్నాను. స్కూల్కి వచ్చిన తలుపు పడిపోద్దామని భయం, అది మొత్తం బయటకు వచ్చేస్తామని భయం ఒక పక్క. అది సరే ఫోన్లే, పిల్లలకి ఏవో రాసుకోవడానికి ఏమంటే నా కలిగిన స్తోమతలో నేను ఏవో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు తెచ్చాను. ఇక్కడ ఉన్నాయి పుస్తకాలు, పెన్సిళ్ళు, అవి తెచ్చాం. మాకున్న వాటిల్లో అలా తెచ్చిపెట్టాం అన్ని చేసి. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఏంటి తెలుసు కదా మీకు? వైట్ పేపర్. పిల్లలు వైట్ పేపర్ మీద రాసుకున్నారు. బ్యాక్ సైడ్ బోర్డు లేకుండా ఒక పేపర్ చింపి ఇక్కడ ఏబిసిడీలు రాస్తున్నారు. అలాగే ఇక్కడ పేపర్ చింపి 1 2 3 రాస్తున్నారు. అక్కడ వాళ్ళు రాస్తున్నారు. ఇక్కడికి వస్తే క్యాలెండర్ ఉంది. ఈ స్కూల్కి వచ్చేసరికి ఏంటంటే ఒక బోర్డు లేదు. అంటే ఇది అసలు స్కూలే కాదు, ఒక పాడిపడిపోయిన ఇల్లుని ప్రెజెంట్ పెట్టుకుంటారు. ఈ ఊర్లో స్కూల్ లేదు. ఈ ఊర్లో పిల్లలకి అంటే ఒక టీచర్ అయితే అపాయింట్ చేసిన టీచర్ గారు రారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా దూరం, ఇంత లాంగ్ రోడ్డు బాగాలని టీచర్ గారు కూడా రావట్లేదు. ప్రెజెంట్ గా ఒక పాపను పెట్టి నడిపిస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వీళ్ళ మొక్కలను తెలుసుకుందాం. మీకు ఎలాగ అనిపిస్తుంది తమ్ము? వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంది అంటారు. ఓకే, అంటే మీకు చదువుకోవడానికి టీచర్ కావాలా? ఇంకేటి కావాలి? స్కూల్ కావాలి, రోడ్డు కావాలి. అంటే ఇంత వాతావరణంలో మీరు ఎలాగుంటున్నారు? ఇంత వేడిలో నేనే లోపల ఉండలేకపోతున్నాను. ఇంత వేడిలో మీరు ఎలాగుంటున్నారు? చూడొచ్చు, పాప అంటే చేతితో ఊపుకుంటుంది. ఆ వేడి తట్టుకోలేక చెమటలు తుడుచుకుంటుంది. ఆ పాప ఎందుకు తుడుచుకుంటుంది? ఆ పాప వేడి తట్టుకోలేకపోతుంది. చెమటలు లోపల రూమ్ లో రేక్, ఇది పైన రేక్ చూడొచ్చు. మీకు పైన రేక్ కూడా చూపిస్తున్నాను. రేక్ చూపించండి ఒక్కసారి. ఆ రేక్ చూడొచ్చు, అది రేక్ కూడా పాడైపోయి అసలు ఈ దడి కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అసలు దడిలో కూడా బాగాలేవు, కర్రలు కూడా బాగాలేవు. చాలా భయం వేస్తుంది. ఆ కర్రలో బాగాలేవు, ఎక్కడ పడిపోతుందో తెలియదు. ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. అరకులో ప్రెజెంట్ ఇటువంటి పరిస్థితిలో ఒక స్కూల్ ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రెజెంట్ అయితే ఒక యూట్యూబర్ ద్వారా మనకి రావడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో మీరు అందరికీ షేర్ చేసి దీన్ని పోస్ట్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఈ ఊరికి మంచి స్కూల్, ప్రెజెంట్ రోడ్డు లేకపోయినా పర్లేదు కానీ పిల్లలకి చదువు అనేది ఎంతో ఇంపార్టెంట్. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఇక్కడ స్కూల్ కావాలి, అలాగే వాళ్ళకి మంచి బుక్స్ కావాలి, మంచి టీచర్ కావాలి. 2 చేతులు పెట్టి మేము అంటే జోడించేది ఒకటే, పిల్లలకి చక్కటి చదువు, చక్కటి విద్య, చక్కటి బట్టలు, చక్కటి ఉండడానికి స్కూల్ భవనం కావాలని మనస్ఫూర్తిగా శేఖర్ 21 యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ అయితే మనకు పొలాలు వేయడానికి దిగుతున్నారనమాట. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. అది మా గ్రామానికి వచ్చి పొలం వేసి వెళ్తారంట. ఇది వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. అందుకనే వ్యవసాయం చేసుకుంటూ పోదా మనిషి అలా దిగారనమాట. బస్తా 2000 అన్నయా?
దొరకట్లేదు. అందుకనే మేమైతే వ్యవసాయం చేసుకుంటాం ఎక్కువ. భూమి మీద బతకడానికి డబ్బు ఎంత అవసరం, డబ్బు కంటే ముఖ్యమైన ధాన్యం. అవును, అందుకే రైతు దాత అంటాం. రైతు అనేది దాత. ఆ రైతు దాత లేకపోతే ఈరోజు ఆహారం లేదు. రైతు దాత లేకపోతే ఈ రోజుకి ఏట్లేదు, సమాజం లేదు, భూమిలో మనుషులు కూడా ఉంటారేమో. ఉండదు. అంటే ఇంకా ఇప్పటికే 2000 అయిపోయింది బస్తా. ఇంకా రానున్న రోజులు దొరకదు. ఇప్పటి వరకు రైస్ చాలా రాను రోజులు దొరకదు, ఎందుకంటే వర్షాలు లేవు. అవును, ఉడుకులు లేవు. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. మా గ్రామంలో ఎవరు కూడా చేయలేదు వ్యవసాయం అనేది. నేను చేస్తానంట వైజాగ్ నుంచి వచ్చి మందులురా, ఒక యూట్యూబర్ చేద్దా వీడియో అని ఉండాలి. చాలా బాగుందని మీరు వేసేవి. ఆల్రెడీ ఎదిగిపోయినట్టుంది అది ధాన్యం. నువ్వు నవ్వించక. ఎవరిది పొలం, ఎవరిది? మాదే. తమ్ముడు డబ్బులు తీసుకోరా. ఫ్రీగా చేస్తున్నాం మనం. పాపం అడుగులో పక్కుందిరా బాబు, వస్తుంది అయితే దిగాం కదా, దిగినందుకు ఎంతో కొంత పని చెయ్యాలి. డబ్బులు ఇవ్వరండి మీకు? వద్దులేరా, ధాన్యం ఇస్తాం ఒక బస్తా. పంట పండితే నా పేరు చెప్పుకోండి. కాదు, బస్తా ధాన్యం పంపిస్తాను, కొరియర్ చేస్తాను. ఈ పంట పండితే నా పేరు చెప్పుకోండి. ఓకే ఓకే, తప్పకుండా. పంట మాత్రం అయితే వచ్చి వర్షాలు లేకపోవడం వల్ల పంట